మీకు టికెట్ వస్తే కల్పన గారు మీకు సపోర్ట్ చేస్తారు, మీకు మద్దతుగా నిలుస్తారు, ఆమె సామాజిక వర్గం నుంచి మీకు ఓట్లు వస్తాయని మీరు ఆశిస్తున్నారా? 100% వస్తాయి. వాళ్ళు అందరు కలిసి డిక్లేర్ చేశారు ఆ రోజు చేనేత సమ్మేళన చేనేత దీక్షకి వెళ్ళి అనిట్లను గెలిపిస్తున్నామని చెప్పారు. సరే, మీరు ఎమ్మెల్యే చేనేతల కోసం ఏం చేయాలనుకుంటున్నారు? పోచంపల్లి అంటేనే చాలా ఫేమస్ కదా, పోచంపల్లి అంటారు కదా. మేము పోచంపల్లి మిత్రులు వచ్చిండ్రి, నేను గాంధీ భవన్లో గెలిపించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి గెలిపించినాము, దామోదర రాజ నరసింహ గారికి మేనిఫెస్టో చైర్మన్ గారికి గెలిపించినాం. ఆ మేనిఫెస్టోలో వాళ్ళకి సంబంధించిన అంశాలన్నీ కూడా పెట్టినాం. అండ్ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిందంటే చేస్తుంది, కాంగ్రెస్ చెప్తే చేస్తుంది. సో వీఆర్ కెప్ట్ ఇన్ ద మేనిఫెస్టో దట్ చేనేతలకు రుణమాఫీ చేస్తాము, చేనేతలకు నూలు మీద సబ్సిడీ ఇస్తాము, చేనేతలకు థ్రిఫ్ట్ స్కీమ్ చేస్తాము. ఇవన్నీ కార్యక్రమాలు ఉన్నాయండి. పార్టీ అజెండా కాకుండా, పార్టీ కార్యక్రమాలు కాకుండా చేనేతల కోసం, మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని గెలిపించే చేనేతల కోసం వ్యక్తిగతంగా మీరు ఎలాంటి లబ్ధి చేకూరుస్తారు, ఎలాంటి మద్దతు ఇస్తారు? అంటే పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా కాకుండా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరు నా మిత్రుడు, నా సోదరులు అనే భావనలు ఉంటాం. వాళ్ళ ఇబ్బందులు నాయి, నా ఇబ్బందులు వాళ్ళవి. ఆ విధంగా వాళ్ళు ఇప్పుడు అట్లనే చేస్తున్నారు, ఎవరి పని వాళ్ళు చేస్తున్నారు. అక్కడ పర్టికులర్లీ ఒలిగొండనేమో మాకు అది ఏమంటారు, మాకు అండ పెట్టని ఏమంటారు, ఒలిగొండ మాకు కొండ అండలాగా ఉంది అది, రైట్. పోచంపల్లి కూడా అట్లనే ఉన్నది. పోచంపల్లి కాదంటే ధర్మవరం అంటేనే పట్టుచీరలకు ఎంత ఫేమస్తో, అంటే పోచంపల్లిని కూడా ఆ స్థాయికి తీసుకుపోయి వెళ్ళే ప్రయత్నాలు ఏమైనా చేస్తారా? సర్టన్లీ మనం వాళ్ళకి ఎక్స్పోర్ట్స్లో కూడా వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఆ శారీస్ ఎక్స్పోర్ట్ కూడా అవుతున్నట్టున్నాయి ఇప్పుడు, ఇంకా దాన్ని విస్తృతంగా ఇంప్రూవ్ చేయాలి. వాళ్ళకున్న సమస్యలు అన్నిటి మీద కూడా చేయాలి. వాళ్ళకి ఇబ్బందులు ఏ ఉంటాయి అవి, బట్ ఈ మధ్యలో వాళ్ళు కూడా కొంత పర్వాలేదు, మంచి దిశగా పోతున్నారు, అభివృద్ధి బాటలకు పోతున్నారు. వాళ్ళకి ఇంకా సహకారం అందించాల్సిన అవసరం ఉన్నది. సో ఇవన్నీ కూడా చేసుకుంటూ పోవాలి. రాజకీయంగా మీ లక్ష్యం ఏంటి అసలుకి? మీ అచీవ్మెంట్ ఏమనుకున్నారు అసలుకి? నా అచీవ్మెంట్ కంటే నేను మా ప్రాంత ప్రజలకు సేవ చేయాలి. ఫస్ట్ భువనగిరిలో ఉన్న సమస్యల మీద ఈ 3 అంశాలు ప్రధానమైనవి. ఈ 3 చేస్తే దట్ విల్ బి గ్రేట్. ఫస్ట్ ఇవి భువనగిరిలో డిగ్రీ కాలేజ్, ఈ 5-6 అంశాలు ఉన్నాయి మాకు. ఏవి చెప్పండి వరుసగా. నెంబర్ 1, ఈ నిమ్స్ నుంచి ఎయిమ్స్ అయింది, రైట్. ఎయిమ్స్ను త్వరగతిన కంప్లీట్ చేసి ఓపెన్ చేయాలి, రైట్. నెక్స్ట్ ఈ సాగునీరు కాలువలు ఉన్నాయి 3, బునియాదయాన్ కాలువ, పిలాయిపల్లి, ధర్మారెడ్డి కాలువ. నెంబర్ 3, మూసీ కాలువల ప్రక్షాళన పెద్దదైన చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, భావితరాలకు ఇబ్బంది పడే సమస్య. అండ్ ఇట్ ఇస్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అండ్ స్టేట్ గవర్నమెంట్ బాధ్యత. దే షుడ్ లెట్ అవుట్ ఓన్లీ ప్యూర్ వాటర్ ఇంటూ ద రివర్. దట్స్ వెరీ ఇంపార్టెంట్, దట్ విల్ డూ ఇట్. ఓకే, అదొకటి తప్పకుండా చేస్తామండి. ఈ 3 భువనగిరిలో డిగ్రీ కాలేజ్, మా ప్రాంతంలో ఉన్న రోడ్స్, డ్రైన్స్, ఇటువంటివన్నీ కూడా ఉన్నాయి. ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో డాక్టర్స్ లేవు, బెడ్స్ లేవు, డాక్టర్స్ లేరు, బెడ్స్ కూడా లేవు. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చేసుకుంటూ ఎక్కడ కొన్ని ప్లేసెస్లో బ్రిడ్జులు మొదలుపెట్టారు, 4 ఏళ్ళకే అవుతలేవు. బీబీనగర్ బ్రిడ్జ్ ఉన్నది, అవుతలేదు. అది బీబీనగర్ టౌన్లోకి ఎంటర్ కావాలంటే ఆ బ్రిడ్జ్ అవుతలేదు, 4 ఏళ్ళకే అవుతలేదు. అట్లనే వడపర్తి రోడ్, భువనగిరి నుంచి వడపర్తి పోయే బ్రిడ్జ్, అది 2-3-4 ఏళ్ళకే అది అవుతలేదు. కొన్ని రోడ్స్ అసలు అవుతలేవు. అటు వంకమామిడి నుంచి ఇటు ఒలిగొండ దిక్కొచ్చే బ్రిడ్జ్ అది అవుతలేదు. అది కొబ్బరికాయ కొట్టిండి ఎమ్మెల్యే, దాన్ని స్టార్ట్ కూడా చేయలేదు, సంవత్సరం అయింది. మొన్న ఆ ఊర్లలోకి రానియలేను, 5 ఊర్లలో అడ్డుకున్నారు శేఖర్ రెడ్డిని, ఇది పోచంపల్లి ఏరియాలలో. ఎయిమ్స్ అండ్ సికింద్రాబాద్ అంటే హైదరాబాదు చాలా సమీపంలో ఉంటుంది భువనగిరికి, కాబట్టి ఎయిమ్స్ని హైదరాబాద్తో కొద్దిగా మెర్జ్ చేయాలని చూస్తున్నారు అని అంటున్నారు. అది డిక్లేర్ అయిపోయింది కదా, అది ఆడే పెడతారు, సమస్య లేదు. ఆడ పెడతామని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది, వాళ్ళు చెప్పారు. మేమే పెట్టింది కదా, కాంగ్రెసే పెట్టింది కాబట్టి మేము ఎట్లా పవర్కి వస్తున్నాం మేము అదే చేస్తాం, తొందరగా చేస్తాం. కాకపోతే వీళ్ళ కాలాయ పని అయితే చేయము. సో ఇవన్నీ మా లోకల్ మేనిఫెస్టో, ఇవన్నీ చేస్తాం. అండ్ మా చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు కానీ, ఆడ ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ కానీ, వీటన్నిటి మీద మేము కొట్లాడతాం. గడిచిన 4.5 సంవత్సరాలుగా మీరు చాలా కష్టపడుతున్నారు భువనగిరిలో. అంటే 3 ఏళ్ళుగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినప్పటి నుంచి మరింత ఎక్కువ కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే చలివేంద్రాలు పెట్టడం కావచ్చు, ప్రజలు ఇది బునియాది కాలువ నిర్మాణం కోసం కావచ్చు, ఎయిమ్స్ కోసం కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవన్నీ చేస్తుంటే ఇక టికెట్ అనౌన్స్ చేయడం ఒక్కటే తర్వాయి భాగంగా మిగిలి ఉంది. ఇక మీ చివరి కర్తవ్యంగా ఈ డిసెంబర్ 7న మీకు ఎన్నికలు జరగబోతున్నాయి కదా, చివరి కర్తవ్యంగా ఏం చేయబోతున్నారు ప్రజల కోసము, ప్రజల మద్దతు కోసము? ప్రజల మద్దతు కోసం అంటే ఇంకా ఏ సమస్యలు ఉన్నా ఆ సమస్యలన్నిటి మీద, అంటే ఆల్రెడీ మద్దతు వచ్చేసింది అంటారా? అట్లా కాదు, కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే ప్రభుత్వము ఉంటే ప్రభుత్వం మీద పోరాడాలి. ఈరోజు అపధర్మ ప్రభుత్వం ఉంది, సమస్యలు ఉన్నాయి.
అయితే వాటిని కూడా నిలదీయవచ్చు, కానీ ప్రభుత్వం ఉంటే మాట్లాడవచ్చు. ఇది అబద్ధారో ప్రభుత్వం ఏం లేదు కాబట్టి ఎవరి మీద పోరాడాలి అదొకటి. అయినా కూడా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. కొన్ని సమస్యల మీద మేము పోరాడబోతున్నాం. వాటిని సరైన సమయంలో చెప్తాము. ఒకటి ఇంటింటి కాంగ్రెస్ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఒకటి యువత కోసం కార్యక్రమాలు ఉంటాయి, మహిళలతో ఒక కార్యక్రమం ఉంటుంది. ఇవన్నీ కార్యక్రమాలు కూడా ఉంటాయి. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe I Dream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch